వెల్కమ్ టు ఫ్లయింగ్ థాట్స్. ఈరోజు మనం ఆంధ్ర శబరిమలైగా పేరెన్నికగన్న ద్వారపుడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే ఈ మధ్య రీసెంట్గా నిర్మించినటువంటి ఆదియోగి విగ్రహాన్ని ఈరోజు మనం సందర్శించబోతున్నాం. ఈ మధ్య రీసెంట్గా ఆదియోగి విగ్రహాన్ని ద్వారపుడిలో ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో ఉంది గ్రామం ద్వారపుడి అనే గ్రామం. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే అమలాపురం నుంచి 55 కిలోమీటర్లు ఉంది, అలాగే రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్స్, కాకినాడ నుంచి ఇంచుమించుగా 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఆదియోగి విగ్రహం చూస్తున్నారు కదా, దీని ఎత్తు 60 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉందని చెప్తున్నారు. సో ఈ విగ్రహం చుట్టూ సప్తర్షుల విగ్రహాలను పెట్టారు. ఇది లోపలికి వెళ్ళడానికి లోపల ధ్యానయోగి విగ్రహం ఉంటుంది. సో లోపల మనం ధ్యానం చేసుకోవచ్చు, యోగా లాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. నిజానికి ఇది ఒక టెంపుల్ కాదు, ఇది ఒక టెంపుల్ సముదాయం అని చెప్పొచ్చు, ఒక కాంప్లెక్స్ అని చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే ఇందులో చాలా టెంపుల్స్ ఉంటాయి, మనకి చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ చాలా టెంపుల్స్ ఉంటాయి, మనం చూడొచ్చు. సో మన ఇక్కడి నుంచి చూస్తే మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి మనం చూస్తే నంది విగ్రహం కూడా కనిపిస్తుంది, చాలా పెద్ద నంది విగ్రహం. ఆ పక్కన కనిపించేది అయ్యప్ప స్వామి టెంపుల్, ఇది నాగదేవి టెంపుల్. సో ద్వారపుడికి రైల్వే లైన్ కూడా ఉంది, సో రైల్వే స్టేషన్కి కూడా చేరుకోవచ్చు. సో మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా విగ్రహాలు అనేవి కనిపిస్తున్నాయి. సో శివలింగం అది. కామధేను విగ్రహం. సో మనం కిందకి వెళ్దాం. సో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను మొత్తం టెంపుల్ సముదాయాన్ని మొత్తం నేను చూపించలేకపోయాను. గురుస్వామి అనే ఆయన ఒక బట్టల వ్యాపారి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ని నిర్మించినట్టు చెప్తారు. సో శబరిమల వెళ్ళలేనటువంటి భక్తులు దీక్షలు విరమించడానికి అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది నిర్మించారు. అయితే దాన్ని ప్రతిష్ట కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్ట చేశారు. సో విగ్రహం వచ్చి పంచలోహాలతో చేసినటువంటి విగ్రహం ఉంటుంది అయ్యప్ప స్వామిది. ఈ నటరాజు విగ్రహం చూస్తారు కదా, మన చిన్నప్పుడు పుస్తకాల మీద, కాంసస్ బాక్సుల మీద ఉండేది. మొదట్లో ఇక్కడ నటరాజు విగ్రహం మాత్రం ఉండేది, టెంపుల్స్ ఉండేవి. ఎంతో అట్రాక్టివ్గా ఉండే ఏరియా ఇది. అయితే ఏంటంటే ఈ మధ్య రీసెంట్గా ఆదియోగి విగ్రహాన్ని కూడా ఇక్కడ గురుస్వామి ప్రతిష్ఠించాలని భావించారు. ఎందుకంటే శివరాత్రికి తమిళనాడు వెళ్ళలేనటువంటి భక్తుల కోసం ఇక్కడ ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన సంకల్పించారు. సో ఈషా ఫౌండేషన్కి, అలాగే ఈ ద్వారపుడిలో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహానికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది పూర్తిగా గురుస్వామి అనే ఆయన ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం నిర్మించారనమాట దీన్ని. సో సప్తర్షుల విగ్రహాలు ఇవి. సో హైవే పక్కనే ఉంటుంది టెంపుల్, సో బస్ సౌకర్యం ఉంటుంది. ఈ ఆదియోగి విగ్రహానికి రెండు వైపుల ఎంట్రన్స్లో ఒకవైపు కుమారస్వామి, మరోవైపు వినాయకుడి విగ్రహాలు ఉంటాయి. మిగిలినవన్నీ సప్తర్షుల విగ్రహాలతో ఉంచారు.
నిజానికి ఈషా ఫౌండేషన్కి సంబంధించిన ఆదియోగి విగ్రహం కంటే ఈ విగ్రహమే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా మెడలో ఉన్నటువంటి పాము ఇట్లా బంగారు వర్ణంతో ఉండడం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి 3 దారులు ఉంటాయి. మొదటి టెంపుల్ వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి కూడా చూడొచ్చు మనం. సో రెండో ఎంట్రన్స్ వచ్చేసి నటరాజ విగ్రహం లేదంటే ఆదియోగి విగ్రహం నుంచి ఉంటుంది. సో మూడో ఎంట్రన్స్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉంటుంది. సో ఇక్కడ పెద్ద ఏనుగు విగ్రహం చూస్తారు కదా, ఇక్కడ నుంచి ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక జారుడు బల్ల లాంటిది ఏర్పాటు చేశారు. మనం కిందకు వచ్చాం, మొత్తం చూస్తున్నాం ఇప్పుడు. సో చెప్తున్నాను, టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను అన్ని టెంపుల్స్ కవర్ చేయలేదు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నేను కవర్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే మేము వచ్చింది బుధవారం వచ్చాం. సో బుధవారం వల్ల లేదంటే ప్రతిరోజు పెడతారో తెలియదు కానీ ఆ రోజు భక్తులకైతే భోజన ఏర్పాట్లు అనేవి ఫ్రీగా ఏర్పాటు చేశారు. సో ఇవంతా కూడా చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. సాయిబాబా టెంపుల్ కానీ ఇట్లా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. దారికి ఇరువైపులా ఏర్పాటు చేశారు. సో నాగదేవి టెంపుల్కి నేను ఫస్ట్ వెళ్ళాను. ఇది నాగదేవి విగ్రహం. బుద్ధుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇట్లా మనం ముందుకెళ్తే మనకి కుమారస్వామి లేదంటే అయ్యప్ప లేదంటే కార్తికేయ, మురుగన్ ఇట్లా చాలా పేర్లతో పిలుస్తారు కదా, ఆయన విగ్రహం ఉంది ఇక్కడ. నంది విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఆదియోగిని చూడండి. ఈ టెంపుల్లోకి నేను వెళ్ళలేదు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. నంది విగ్రహం కానీ, ఏనుగు విగ్రహం కానీ, ఆదియోగి, ఇంకా చాలా చాలా. ఇది చూసారు కదా, నేను ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు. పడుకుని ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం ఇది ఇప్పటివరకు నేను చూడలేదు. నిజానికి నేను ఇక్కడికి వెళ్ళకపోయి ఉండేవాడిని, కానీ ఆయన పిలిచాడని చెప్పి నేను వెళ్ళాను. సో ఈ దేవిని దర్శించుకునే ముందు అక్కడ ఉప్పు ప్యాకెట్లు అమ్ముతారు. సో ప్రతి చోట కూడా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. ఆ ఉప్పు ప్యాకెట్లని తీసి అక్కడ గుట్టగా వేస్తాను అనమాట. ఒక ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు ఉంటుంది. ఇలా ప్రతి చిన్న చిన్న టెంపుల్స్ అమ్మాయి. ఇది సాయిబాబా టెంపుల్. ఇది నేను ఇంకా వెళ్ళలేదు, ఇక్కడి వరకే వచ్చాను. ఎందుకంటే ప్రతి టెంపుల్లో కూడా ఎంతో కొంత మనం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. భారీగా ఏమైపోదు, 10 రూపాయలు 20 రూపాయలు ఈ రేంజ్లో ఉంటుంది. కానీ చాలా టెంపుల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడి నుంచి పైనుంచి వచ్చాం. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్కి మనం పై మార్గం నుంచే వచ్చేస్తాం. ఇక్కడ మనకి తులాభారం ఏర్పాటు చేశారు భక్తుల కోసం. ఎవరైనా మొక్కులు ఉంటాయి కదా, అవి చెల్లించుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ తులాభారాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఒక పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ టెంపుల్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మంచి శిల్పకళా నైపుణ్యంతో పెద్ద పెద్ద విగ్రహాలతోటి చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో పంచముఖ విగ్రహాన్ని చూసిన తర్వాత మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ కదా, ఇక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు.
ఇది బయట, యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. మనం సెకండ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వస్తే ఒకవైపు మళ్ళీ ఇక్కడ కూడా వినాయకుడు, మరోవైపు కుమారస్వామి ఉన్నారు. మధ్యలో ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఉంటుంది హరిహర విగ్రహం అనమాట. ఇది అంటే శివుడు సగం విష్ణువు కలిపి ఉంటుందన్నమాట ఈ విగ్రహం. ఈ సింహం తల లోపల కూడా ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ చాలా చోట్ల చిన్న చిన్న ఆదియోగి విగ్రహాలు అనేవి విక్రయిస్తూ ఉంటారు. సో టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి. 12కి క్లోజ్ చేస్తారు మధ్యాహ్నం అనేది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అనేది ఓపెనింగ్ ఉంటుంది దర్శనానికి. సింహద్వారం అంటాం కదా, ఆ విధంగా చేస్తారు. ఇది బయట నుంచి చూస్తున్నాం మనం. ఇది కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడికి సంబంధించినటువంటి సన్నివేశాన్ని వివరించేటువంటి ఒక శిల్పకళా నైపుణ్యం ఇది. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కవర్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.